అలిసిపోయినట్టున్నావు. ఈసారి డబ్బులు మీ పని దానికిచ్చి పంపించు. దేనికి సార్? నీకు పిల్లలు కావాలా, సమాధానం కావాలా? సార్ ఇస్తాను సార్, కానీ ఎక్కడివ్వాలి? ఈ ఫోన్ దానికి డైరెక్షన్స్ చెప్తాను. ఏమన్నా తేడా జరిగితే నో సార్, ఏం జరగదు సార్. ఐ థింక్ యు నో. బేబీ ఇదిగో. అమ్మో ఏంటమ్మా, ఆ కిడ్నాపర్ డబ్బులు నేను తీసుకెళ్లే వాళ్ళ నా వల్ల కాదమ్మా. బేబీ వాడు నీ చేతే పంపిమన్నాడు. అమ్మా నాకేమైనా అయిందంటే మా ఆయన బతికలేడమ్మా. నేను వండి పెట్టింది ఒక్క ముద్దు కూడా దిగదు. బేబీ నా కోసం కాకపోయినా పిల్లల కోసం బేబీ ప్లీజ్. అయితే మీరు కూడా నాతో రండి. బేబీ నిన్ను ఒక్కదాన్నే పంపమన్నాడు. సరే ఇక్కడ ఆటో ఎక్కిస్తా, వాడు నీకు కాల్ చేస్తాడు. వాడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు. వాడు పెట్టమన్న చోట డబ్బులు పెట్టి వచ్చే, అంతే. అమ్మా అయినా నాకు భయం ఇస్తుందమ్మా, నేను వెళ్ళనమ్మా. ప్లీజ్ ఈసారి మాత్రం మన వైపు నుంచి ఏ తప్పు జరగకూడదు. పిల్లలు బేబీ ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళు బేబీ ప్లీజ్. ఇదిగో 15 లక్షలు. అమ్మో అన్ని డబ్బులా? ఎవడైనా దొబ్బేస్తే? ఇందులో డబ్బులున్న విషయం మనకు తప్ప ఎవరికి తెలియదు బేబీ. నీకు భయం వేస్తే నాకు కాల్ చేయి, మనం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉందాం. అమ్మా అయితే నేను మీతో దారంతా ఫోన్ లో మాట్లాడతాను. సరే సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, ఒకవేళ. పర్లేదు వెళ్ళు బేబీ. వెళ్ళు. రే సిగరెట్ అలాగే అక్క. అగిపెట్టి. హలో బేబీ. అమ్మగారు ఈడెక్కడెక్కడో తిప్పుతున్నాడు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తా అమ్మగారు. నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ రిలాక్స్ అవ్వు. నీకేం జరగదు, వాళ్ళు ఏం చెయ్యరు. అమ్మగారు మీకు అర్థం కావట్లేదు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వచ్చేస్తాను. ఏం కాదు బేబీ, పిల్లల కోసమే కదా బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. వాడు నిన్నే రమ్మన్నాడు కదా, అందుకే బేబీ. సరే అమ్మగారు, పిల్లలు అంటున్నారు కదా. అలాగే అమ్మగారు. సరే జాగ్రత్త బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను అమ్మగారు, ఒక్క నిమిషం. సరే. హలో బేబీ. అమ్మగారు నాకు దాహం వేస్తుంది అమ్మగారు, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అమ్మగారు. ఒక్క 500 తీసుకుంటాను అమ్మగారు. వద్దు వాటిలోంచి ఒక్క రూపాయి తగ్గినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బేబీ. అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తాను. సరే. హలో అమ్మగారు ఇక్కడ ఏదో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంట, రమ్మంటే వచ్చాను. ఇక్కడ ఒక బండి మీద పెట్టేమన్నాడు, ఎవడన్నా డబ్బులు ఎత్తుకుపోతే? బేబీ అదంతా నీకెందుకు, వాడు చెప్పిన చోట పెట్టు అంతే. అమ్మగారు ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటా అని. ఏమవ్వదు, నేను చెప్పినట్టు వాడు చెప్పిన పని చెయ్యి బేబీ ప్లీజ్. అమ్మగారు లేకపోతే డబ్బులు అక్కడ పెట్టేసి వాడిని దొంగచాటుగా చూసి నేను పట్టేసుకోను అమ్మగారు. బేబీ నువ్వు అలాంటి పిచ్చి పనులు చెయ్యకు, ఆల్రెడీ ఇలాంటి జరిగే చాలా. ప్లీజ్ వాడు చాలా డేంజరస్, పిల్లల ప్రాణాలకి రిస్క్, అలా చెయ్యకు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడ డబ్బులు పెట్టాక కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సెంటర్కి వచ్చి నాకు కాల్ చేయి, నేను విశ్వాన్ని పంపిస్తాను. వద్దులే అమ్మగారు, ఇక్కడ నాకు తెలిసినోడు ఒకటి తగిలాడు, ఓ 100 రూపాయలు తీసుకున్నాను, నేను వచ్చేస్తానులే అమ్మగారు. అంతే కదా బేబీ, తప్పేం జరగలేదుగా? లేదమ్మగారు అలాంటిది ఏం లేదు, డబ్బులు ఇక్కడ పెట్టేసి నేను వచ్చేస్తాలే అమ్మగారు. సరే నాకు కాల్ చేయి, ఓకే? ఉంటాను అమ్మగారు. హలో సార్, మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేసాం కదా, ఈసారి ఏ తప్పు జరగలేదు సార్. పిల్లల్ని పంపండి ప్లీజ్. 2 నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు నుంచి జిహెచ్ఎంసీ వెహికల్ ఒకటి వెళ్తుంది, అందులో పిల్లలున్నారు. వాట్? ఆపరేషన్ బటర్ఫ్లై ఎండ్స్.
గీత పిల్లల్ని చంపేశాడు విశ్వ. ఏమైంది విశ్వ ఏమైంది గీత హ? పిల్లల్ని చంపేశాడేమో విశ్వ. వాడు కార్తిక్ చెప్పినట్టు స్వాతి చెప్పినట్టు పిల్లల్ని ఏం జరగదు చంపేశాడేమో అని గీత. పిల్లలకేం కాదు. భయమేస్తుంది విశ్వ. రిలాక్స్ నువ్వు టెన్షన్ పడుకో నాకేం చేయాలో తెలియట్లేదు విశ్వ. ఏమవ్వదు ఏమవ్వదు రిలాక్స్ రిలాక్స్ బ్రీత్ గీత బ్రీత్ చంపేశాడు ఏడపు విశ్వ. గీత ఏమవ్వదు బేబీ డబ్బులు ఇచ్చావా? ఇచ్చేసానమ్మా. పిల్లలు ఏమైనా కనపడ్డారా? వాడి ఇంటికి వెళ్ళు, పిల్లలు పంపిస్తానన్నాడమ్మా. బేబీ ఎవరినైనా చూసావా? బేబీ బేబీ ఆలోచించు. ఎవరైనా కనపడ్డారా? ఎవరి మీద అనుమానంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. చెప్పు బేబీ ప్లీజ్. వాడు అసలు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పు. ఇదిగో చాయ్ తా అమ్మగారు తాగారా? ఎందుకు సరిగ్గా చూసావా చూసాను ఎక్కడా బాబు. లేరా? అక్కడ ఎక్కడ లేరు. ఆ, అమ్మా చాయ్ తాగండి కొంచెం. ఏయ్! పిల్లలు రాక టెన్షన్ లో చాయండి బేబీ. అయ్యో సారీ కృష్ణయ్య. ఏంటి బేబీ ఇది? అసలు గీతం టెన్షన్ లో ఉంటాయి. మీ తప్పేం లేదులే అమ్మా. ప్లీజ్ చెప్పు బేబీ. నాకేమన్నా తెలుసా ఏంటి అమ్మగారు సడన్ గా ఇలా రియాక్ట్ అవుతారని? వైజయంతి మేడం తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఈ టీ పని చదివితే ఎలాగ వెళ్ళాలో అరే ఏంటో. ఊకోవా, లోపల నా అంగి ఉన్నది వేసుకొని పో. సరే బేబీ నువ్వు వెళ్ళిన దారిలో చుట్టుపక్కల ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? లేదు బాబు. నువ్వు సరిగ్గా చూసావా? చూసాను బాబు. విశ్వ ఏమైంది? విశ్వ కృష్ణయ్య చేయి చూడు. ఆ, ఆ టాటూ ఎక్కడైనా చూసావా? చూడలేదు గీత. ఒక నిమిషం. చూడు కిడ్నాపర్ కి కృష్ణయ్యకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. కరెక్టే. ఒక పని చెయ్యి. నువ్వు కార్తిక్ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మను. దేనికి? కృష్ణని తీసుకుని అక్కడికి వెళ్దాం. కాల్ చేసి చెప్పు. హలో ఎక్కడా? పండ్ల కూడా పోలీస్ స్టేషనా? ఏమైంది సార్? పిల్లలా? డెడ్ బాడీసా? మస్తున్నా నీకు బాగా suit సరే సరే అయింది. వస్తున్నా. కృష్ణయ్య అమ్మా. పద మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదేదో పిల్లలు డెడ్ బాడీస్ అంట. త్వరగా రా. వాళ్ళు ఎవరో పిల్ల అయ్యి ఉంటారమ్మా. మీకెందుకు టెన్షన్? పద కృష్ణయ్య మనం ఆ డెడ్ బాడీస్ చూసేదాకా ఏం చెప్పలేము. పద. సరే అమ్మా. కార్తిక్ ఇంకా పిల్లలు దొరకలేదురా? అది చూడండి. అమ్మా అమ్మా థ్యాంక్స్. మా అమ్మాయి బర్త్డే డ్రెస్. కృష్ణయ్య చేయి మీద కూడా ఇలాంటిది చూసా. అమ్మా రేపు మా అమ్మాయి బర్త్డే, కొంచెం వదిలేమని చెప్పమ్మా. ఈడు మీకు తెలుసా? అదేంటమ్మా పొద్దున 1000 రూపాయలు ఇచ్చావు కదమ్మా. నేను ఇచ్చాను కదా. మీరేంటి సార్ ప్లీజ్. నా టెన్షన్ ఏయ్. నేనుంటే. సారీ అమ్మా, కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుంది. తెలుసు తెలుసు. సార్ ఈ టాటూ ఉంది కదా, ఇది మామూలు టాటూ కాదు. ఇదేదో కల్ట్ సింబల్. కృష్ణయ్య చేతి మీద కూడా టాటూ ఆధారంగా ఎలా అనుమానిస్తావు అమ్మా? కాదు సార్, ఇది నార్మల్ టాటూ కాదు. ఇదేదో సింబల్. సో వాట్? అది ఒక దేవత బొమ్మ. దాన్ని టాటూ వేయించుకుంటే తప్పే ఉంది. అతను చాలా కాలంగా మీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రాంగ్, మళ్ళీ మీరు మీ మొహాన్ని అతను చూపించగలరా? కాదు సార్, నా గట్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. మీరు ఒకసారి లోపలికి పిలిచి గట్టిగా అడిగితే చెప్తాడేమో. చెప్తాడు, పిలు. విశ్వ కృష్ణయ్య ఉమ్, గీత రమ్మంటుంది. దేనికి బాబు? ఏమో త్వరగా రా.
అన్నా డేవిడ్ అన్నా నన్ను ఇడిపించడానికి వచ్చావు కదన్నా వైజయంతి మేడం కూడా వచ్చారా? ఎవడరా డేవిడ్? చుబ్బే. నీ పేరేంటి? కృష్ణయ్య సార్. మరి ఆడేంటి డేవిడ్ అంటున్నాడు? ఆ డేవిడ్డే సార్. ఏమో తెలియదు సార్. ఓ కృష్ణయ్య, ఒకసారి నీ షర్ట్ తీ. దేనికి సార్? ఏమీ లేదు స్వామి, నీ చేతుకున్న టాటూ డిజైన్ ఏదో చాలా బాగుందంట, ఒకసారి చూద్దామని. తీ. అమ్మ గీతమ్మ, ఏంటమ్మా ఇదంతా? షర్టే కదా స్వామి తీయమన్నదే, ప్యాంట్ కాదుగా. తీ. టీ డేవిడ్ అన్నా. అమ్మా చాలా రోజుల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదమ్మా. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఇక్కడ మ్యాటర్ నమ్మకం కాదు గాని తీ. తీ బే, తీ. నాటకాలు దొబ్బు. ఏంట్రా ఇది? టాటూవా? కృష్ణయ్య, మేము నీకేం అన్యాయం చేశాం? పిల్లలలా ఎలా చేయగలిగావు? కృష్ణయ్య, నేను నీకు దండం పెడతా, ప్లీజ్ చెప్పు, పిల్లలు ఇక్కడ? ఈయన్ని బతిమలేదేంటమ్మా, 4 పడితే ఆడే చెప్తాడు. బాబాయ్లో ఈడి చేత నిజం చెప్పించండి. అలాగే సార్. మొదలెట్టండి. అమ్మా, కొట్టొద్దని చెప్పు. సార్, సార్, చెప్తాను ఆపండి. సార్. చెప్పరా. 2 నెలల క్రితం నా పిల్లలిద్దరిని ఎవరో తీసుకెళ్లిపోయారు సార్. మీకు పంపించినట్టే నాకు ఒక ఫోన్ పంపించారమ్మా. వాళ్ళు అడిగినట్టు అలా చెయ్యకపోతే నా బిడ్డలిద్దరిని చంపేస్తాన్నారమ్మా. అందుకే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నానమ్మా, మీ గురించి మీ అక్క గురించి కూడా. ఎవర్రాళ్ళు? తెలీదు సార్. వాళ్ళు కావాల్సినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. తిరిగి నేను డైల్ చేసిన ఆ ఫోన్ పనిచేయదు సార్. అప్పటికి మనసు చంపుకుని వాళ్ళు అడిగిన పని ఒక రోజు చేయలేదు సార్. ఆ రోజు నా కూతురు వేలు కట్ చేసి పంపించారు సార్. అప్పటి నుంచి నాకు ఇంకో దిక్కు లేక వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తున్నాను తల్లి. ఇందాక కారులో డబ్బులు కూడా వాళ్ళు ఇసిరిమంటే నేనే ఇసిరిసానమ్మా. ఏం చేయను తల్లి, నీ పిల్లలు నీకే లాగో, నా పిల్లలు నాకు ఎక్కువే కదమ్మా. వీడు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధేస్తుంది కానీ కాకి డ్రెస్ ఒప్పుకోట్లా. నీ ఇల్లు ఎక్కడరా? సార్ నాకు తెలుసు సార్, మహంకాళి బస్తీ. మా ఇంటి వెనక మళ్ళీ అడిగి సార్. వారానికి 2 సార్లు ఆడు నేను కలిసి ముందేస్తాం సార్. అబ్బా. ఆ, విశ్వ, నువ్వు గీత ఇంటికి వెళ్ళి అన్న దొరికితేమో చూడండి, వీడి సంగతి నేను చూసుకుంటా. పదరా. సార్ సార్ సార్